కమ్యూనికేషన్ ఉండేది కేవలం పిల్లల కోసం మాత్రమే. ఆ శాంతి చెప్పిందే నేను ఇక్కడ మీ ముందర పెడుతున్నాను. విజయసాయి గారు అంటే నాకు ఇష్టము, నేనంటే విజయసాయి రెడ్డి గారికి ఇష్టము. కాబట్టి నేను అతను ఒక బాబు కావాలంటే ఒక బాబుని కని పెట్టాను. నాకు గుండెలు పగిలిపోయాయి. చెప్పలేదే, నువ్వు అడగలేదు కదా బావా, అదంతా కూడా కమ్యూనికేషన్ మీకు చెప్తాను. దానికి నాకు 30 లక్షలు ఇస్తానని కూడా రాశాడు. నీకు మళ్ళీ మూడింది. నేను చూసుకోకూడదా? 5 ఏళ్ళు నేను పిల్లల్ని చూసుకున్నా, కష్టపడి చదువుకున్నా, ఉద్యోగానికి వచ్చినా, అన్ని చేసిన. ఇక్కడ పతివ్రత మాటలు చెప్పొద్దు. అతని పేరు కూడా నేను సేవ్ చేసుకోలేదు నా మొబైల్లో. అంటే అతను ఎంత క్రూయల్ గా మాట్లాడతారు, ఆడపిల్లని ఎన్ని బూతులతో మాట్లాడతారని చెప్పడానికి. ఇక్కడ ఎవరి చెవులో కాలీఫ్లవర్లు పెట్టుకొని వినట్లేదు. నీవేమో సుభాష్ గాడే అంటున్నావు. అతను ఇప్పుడు సుభాష్ కాదు, విజయసాయి రెడ్డి సుభాష్ అని మీకు అనుమానం అంటున్నాడు కదా. ఆత్మగౌరవానికి సంబంధించిన ఇష్యూ ఇది. కాబట్టి నాకు విజయసాయి రెడ్డి గారి మీద ఏమీ లేదు. ఆ శాంతి చెప్పిందే నేను ఇక్కడ మీ ముందర పెడుతున్నాను. కాబట్టి ఆయన ఏమీ లేకపోతే డిఎన్ఏ టెస్ట్ కి రమ్మను సార్ గాని విజయసాయి రెడ్డి గారు గాని. నేను చూశానన్నయ్య, నేను చూసేశాను. ఈ జన్మకి చాలు, నేను పోతానన్నయ్య, నేను పోతాను. నాకు ఇది వద్దన్నయ్య, నేను పోతాను అన్నయ్య, నేను పోతానన్నయ్య. ఒకవేళ విజయసాయి రెడ్డి కాకపోతే ఇదే మీడియా మిత్రుల ముందర సాష్టాంగ నమస్కారం చేసి బేషరతుగా సారి చెప్తాను. సార్ తేలిగ్గా అర్థం కాదు. ఏంటి అంత అర్థం కాదని గట్టిగా చెబుతున్నారంటే నాకు అర్థం కాలేదు కాబట్టి. How can you people decide that is అక్రమ సంతానం? సంబంధం ఏంటి? అక్రమ సంబంధం ఉంటే ఆ బేబీ లెజిటిమేట్ చైల్డ్ అవుతుంది. జడ్జిమెంట్స్ ఉన్నాయి సార్. మీరు అక్రమ బేబీ అని ఎలా అంటారు? రూల్స్ మాట్లాడుతుందిరా బాబు, రూల్స్ మాట్లాడుతుందో. రే లక్ష్మణ్ రెడీయా? రెడీ అన్నా. వచ్చిన 19th వచ్చాను. 19th 21 crore ప్యాకెట్ నేను ఇందాక మీడియాలో కూడా చూపించాను. 1 crore బ్యాగ్ ఒకసారి చూపిస్తారా? అయిపోయాడు బాబాయ్ గడు, అయిపోయాడు బాబాయ్. హోటల్ డాడీ నీతో ఉంటారంటే హోటల్ తీసుకొచ్చారు సార్. నేను లిటరల్గా చెప్తాను, నేను ఆ పాపను వదలలేకపోయాను సార్. నేను ఎంత తప్పు అయిపోయింది తల్లి, నమ్మాను దాన్ని. ఇట్లా చేసేది ఆ పాపకి నేను ఏం ఆన్సర్ చేయాలి? ఆ పాప తప్పు చేయలేదు కదా, చిన్న పాప. ఇద్దరు పాప నాకు లిటరల్ గా వచ్చి చాలా ఏడ్చాను సార్. నేను చాలా ఏడ్చాను. పెద్ద పాప అది తెలియదు కదా సార్, కడుచుకుంటూ దూరం వెళ్తాను. నేను అత్తుకున్నాను. తల్లి నీకు ఏం ఆన్సర్ చేయాలి? నేను భవిష్యత్తులో నీకు ఏం చెప్పాలి? నేను రాబోయే కాలంలో చిన్నపిల్లవి 8 ఏళ్ళు, నేను ఏం ఆన్సర్ చేయాలి ఫ్యూచర్లో? తల్లిని ప్రేమించలేని పరిస్థితిలో చేసుకునే సిచ్యువేషన్. ఆడపిల్లలకి ఏం చెప్పాలి? పడరాని మచ్చబడింది సార్ అది. తల్లికి గుర్తురాలేదా ఇది? తల్లిని చంపలేను, నేను చచ్చిపోలేను. పిల్లల్ని చంపుకోలేను. ఏ తండ్రికి రాకూడదు సార్ బాధ. నిజంగా చెప్తాను, లిటరల్గా ఐ క్రైడ్. హార్ట్ఫుల్ ఆ రోజు చాలా ఏడ్చాను ఆ హోటల్లో. నా బాధ ఎవ్వరికి రాకూడదు సార్, నా బాధ ఎవ్వరికి రాకూడదు. సారీ అండి, మీ ఆవేదన అర్థమవుతుంది. ప్లీజ్ అండి, ప్లీజ్. నా కళ్ళంట నీళ్ళు వస్తున్నాయంట్రా. పద్ధతి కాదు సార్. ఒక స్త్రీ మూర్తులు ఇలా చేయాల్సిన పద్ధతి కాదు. ఇష్టం లేకుండా వదిలేసుకోవాలి. ఇష్టం లేకుండా వదిలేసుకోవాలి. ఇది కాదు కదా సార్ ఆన్సర్ చేయాల్సిన పద్ధతి. నేను 40 ఏళ్ళు కష్టపడి చదువుకున్నాను. నా లైఫ్ నాకు కావాలి ఇప్పుడు. లైఫ్ ఇప్పుడు నాకు కావాలి. నాకు అమ్మాయి, నాకు లైఫ్ ఎక్కడుంది? నాకు లైఫ్ ఎక్కడుంది? నాకు లైఫ్ కావాలి ఇప్పుడు. నాకు జీవితం కావాలి. నాకు ఎవరు ఇస్తారు? నా పిల్లలకి ఆన్సర్ చేయాలి. నా పిల్లలు ఏం తప్పు చేశారు? నాకు ఆన్సర్ కావాలి ఇప్పుడు. నా పిల్లలు ఎవరు? ఇది తండ్రి ఎవరు? వాడిని వదలను నేను. వాడిని
నేను ఏం చెప్పాలి? రేపొద్దున నా పాపని, రేపొద్దున చిన్న తప్పు చేసే భర్త ఏమంటాడు? భర్త అంతే కదండి. వాళ్ళ పిల్లలకి పెళ్ళి అయ్యే టైంకి వస్తే వాళ్ళకి ఏం చెప్తారు? ఎట్లా చేసింది సరే అమ్మాయి? తిక్కపడి కాకపోతే డబ్బు తక్కువ, చదువు తక్కువ, జ్ఞానం తక్కువ. ఏంటి సార్ ఇది? ఆశకు ఒక అద్దు లేదా? సారీ అండి, మిమ్మల్ని బాధ పెట్టాను. ఒక తండ్రి పడుతున్న ఆవేదన మనిషినండి, ఉమెన్ని ఇష్టపూర్వకంగా నేను ఒక మనిషితో ట్రావెల్ చేసే హక్కు నాకుంది. ఈ రోజు సుప్రీం కోర్టులే ఆర్డర్ ఇచ్చినాయి ఆడదానికి నచ్చినట్టు బతకమని. ఆయన సుప్రీంకోర్టే చెప్పింది కదండి, సంబంధం కూడా తప్పేముంది? నేను మనిషినండి, ఉమెన్ని ఇష్టపూర్వకంగా నేను ఒక మనిషితో ట్రావెల్ చేసే హక్కు నాకుంది. మీరెవరు అడగటానికి అంటున్నా? మంచి బట్టలు వేసుకోవడం తప్ప నేను ఒక ప్రొఫెషనల్ మంచి బట్టలు వేసుకోవడం రైటే, మినిస్టర్లతో మాట్లాడొచ్చు, ఎంపీతో మాట్లాడొచ్చు, కానీ పిల్లలు కనకూడదు సార్. డాక్టర్ ఎలా ఉంది? మరేం పర్వాలేదు కదా? బొక్కబడింది. ఎంతది? ఎవడా మదన్ మోహన్? వాడెవడో కూడా నాకు తెలియదు. ఆడెవడో చెప్పు, నేను చెప్తా. ఈ మదన్ మోహన్ అనేటటువంటి వాడు నా దగ్గరకు వచ్చి 2 సార్లు సార్ వాడికి అసలు నాలెడ్జ్ తక్కువలా ఉంది, నేర్పించండి. నాకన్నా అడివిలా ఉన్నాడు. స్కాలర్షిప్ దేనికోసం 2 సార్లు వచ్చాడు. కన్ను అరపకుండా తల తెప్పకుండా చూడాలి అక్కడ. ఎవడా మదన్ మోహన్? వాడెవడో కూడా నాకు తెలియదు. నేను నీ గట్టికి సన్నాసా కనిపిస్తున్నాను. నా దగ్గరకు వచ్చి 2 సార్లు స్కాలర్షిప్ దేనికోసం 2 సార్లు వచ్చాడు. నేను చేయగలిగింది చేశా, అదే రకంగా వాడికి చేశా. తేలిగ్గా అర్థం కాదు. ఏంటి అంత అర్థం కాదని గట్టిగా చెబుతున్నారంటే నాకు అర్థం కాలేదు కాబట్టి. మరి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫైనల్ గా గంట కొట్టడం మాత్రం మర్చిపోగా.